ఆ గజ్జ తిరుగుతుంది. ఎక్కడైనా దొరుకుతుందా నాకు కడుపు నింపుకోవడానికి చోటు. తిరుగుతూ 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 ఉండగా కొండల మధ్య అలా సెలయేరు ప్రవహిస్తూ ఉన్న సమయంలో ఆ సెలయేరులో ఒక కుళ్ళిపోయినటువంటి ఒక జంతువు, చచ్చిపోయిన జంతువు యొక్క పీనుగు లేక శరీరం కొట్టుకుపోతా ఉంది. అది తిరుగుతూ 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 అమాంతంగా ఆ కుళ్ళిపోయిన శవం మీదకి వచ్చి వాలింది. సెలయేరు ప్రవహిస్తూ ప్రవహిస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కొండలపై నుంచి అమాంతంగా లోయలోకి ఆ నీళ్లు పడిపోతూ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం తెలుసా? వాటర్ ఫాల్స్ అంటాం. ఇది ఆ జంతువు మీద వాలి ఎంత తినాలో తింటూ తింటూ ఉంది. స్లోగా బరువు పెరిగిపోయింది. తన కాళ్ళేమో ఆ జంతువు పేగుల్లో దిగబడిపోయినాయి. ఇంకా తింటూ ఉంది, ఇంకా తింటూ ఉంది. అర్థమైపోయింది ఈ గద్దకి, ఈ పీనుగును నేను విడిచిపెట్టకపోతే దీంతో పాటు నేను కూడా ఆ లోయలో పడిపోతాను, ప్రాణం పోగొట్టుకుంటానని పైకి ఎగిరే ప్రయత్నం చేసింది. ఎంతగా పైకి లేవాలి అని ప్రయత్నం చేస్తున్న లేవటల్లా, బయటికి కాళ్ళు రావటల్లా. ఇప్పుడు తనకున్న ఆశ ఏమిటంటే ఎలాగైనా సరే బ్రతకాలే ప్రయత్నం చేస్తుంది. ఏ పీనుగు అయితే తనను ఆకర్షించిందో అదే పీనుగు ఇప్పుడు తనను ఏం చేసింది? బంధించి పడేసింది. ఏ పాపం అయితే సహోదరుడ సహోదరి ఈ రోజు నిన్ను ఆకర్షిస్తుందో, ఏ పాపాన్ని, ఏ పాపిష్టి కార్యాన్ని నువ్వు చేసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అదే నిన్ను బంధించేయబోతుంది, నిన్ను నాశనం చేయబోతుంది. జాగ్రత్తగా విను. కానీ అదే శవం ఏం చేస్తుందో తెలుసా? ఈ గద్దను కూడా శవంగా మార్చేస్తుంది. మన మధ్య ఎవరైనా ఉన్నారా? పాపం కోసం తిరిగేవాళ్ళు, పాపాన్ని జుర్రుకోవడానికి తిరిగేవాళ్ళు, నీకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి అడ్డమైన చోట్ల తిరిగేవాళ్ళు, అడ్రస్సులు వెతికేవాళ్ళు ఉన్నారా? శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. వినో, ఏ అలవాటు అయితే, ఏ పాపం అయితే ఈరోజు నువ్వు జుర్రుకుంటున్నావో అదే నిన్ను నాశనం చేయబోతుంది. అదే నీ కుటుంబాన్ని కూల్చివేయబోతుంది, నీకు భవిష్యత్తు లేకుండా చేయబోతుంది. ఈరోజు ప్రభువు నీతో ఒక మాట చెప్తున్నాడు, నువ్వు తిరిగింది చాలు, ఇక నుండైనా తిన్నగా జీవించు.